నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరచడం, దూషించడం, ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఎవరన్నా గారు అనకపోతే కూడా ఊరుకొని నేను నా పైన నా క్యారెక్టర్, నా కాండక్ట్, నా క్రెడిబిలిటీ, నా ఇంటిగ్రిటీ వీటన్నిటినీ దెబ్బతీసే విధంగా కుట్ర జరగటం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగించింది. నిజంగా ఈ జీవిత చరమాంకంలో, ఈ వృత్తి చరమాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను, ఇంకెంతకాలం జీవించుంటాను 70 ఏళ్ల వయసులో. ఈ వయసులో ఇలాంటి ఎప్పుడూ రాని ఈ 50 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు రాని 47-48 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు రాని మత్సతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా, ఊపిరి పోతుందా, ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అందుకు ఎమోషనల్ అయ్యాను తప్ప అరెస్టులకి వీటికి భయపడి కాదు. కానీ ఈ రకమైన మచ్చ వేస్తారా? చంద్రబాబు గారు 1978లో ఆయన రాజకీయాల్లోకి వస్తే నేను అదే సంవత్సరం ఈ వృత్తిలోకి వచ్చాను. తండ్రి వయసు, చంద్రబాబు గారి వయసు నా వయసు దాదాపు సమానం అని చెప్పాలి. ఆయన నాకంటే ఒక 5-6 ఏళ్ళు పెద్ద కావచ్చు. అలాంటి నన్ను పట్టుకుని ఆయన వాడు వీడు అన్నారట ఒకరాయన. సరే, వారు గౌరవ మంత్రి పదవిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. వారు ఏం మాట్లాడినా తండ్రి వయసులో ఉన్న వాళ్ళని సైతం మరి గౌరవించకుండా అట్లా మాట్లాడటం, నేను తప్పు చేశానా లేదా అన్నది సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి బయటపడ్డాను కాబట్టి కాస్త ధైర్యంగా మేము ముందుకు రాగలిగాను. కానీ భావోద్వేగానికి గుర్తుకొచ్చినప్పుడు మాత్రం నాకు ఈ రకమైన బురద పడుతుంది, మచ్చ వేస్తున్నారే అనే బాధ మాత్రం నాకు కలిగింది. కేవలం ఊపిరి తీయాలని కొందరు, ఊపిరి పొయ్యాలని జగన్ గారు, భారతి గారు. నిజంగా నాకు పునరుజ్జీవనం అంటే ఎట్లా ఉంటుందో ఈ రోజు నేను స్వయంగా చూస్తున్నాను. అందుకు వారికి నా శతకోటి దండాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఊపిరి తీయటం కష్టంగా పెద్ద ఇష్యూ కాదు, ఊపిరి పోయటం కష్టం. అలాంటి ఊపిరి పోసి నాకు మళ్ళీ ఈ అవకాశం, ఇట్లా పైగా ఆశ్చర్యం నాకు ఈ ఆ జైల్లో ఉన్నంతకాలం నాకు వార్తా విశేషాలు వీటి గురించి పెద్దగా తెలిసేది. కానీ కేఎస్ఆర్ లైవ్ షో నేను లేనప్పుడు కూడా అదే బ్రాండ్తో కొనసాగించడం అంటే నా పట్ల ఎంత గౌరవాభిమానాలు చూపించారు. వారికి నేను ఏ రకంగా కృతజ్ఞతని తెలుపుకోగలను నాకు అర్థం కాదు. వారికి నేను ఏ రకంగా కృతజ్ఞతని తెలుపుకోగలను నాకు అర్థం కాదు. కానీ ఆ స్థాయిలో దాన్ని వారు ఆ గౌరవాన్ని ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు.